నమస్తే, నా పేరు గుర్రమాంజనేయులు. ఈరోజు అనంతపురం జిల్లాలోని రుద్రంపేట బైపాస్ ఏరియాలో చిన్న వాస్తు ప్లాన్ గతంలో ఇచ్చాము. ఈ ప్లాన్ ఉత్తర నార్త్ ఫేస్. ఈ నార్త్ ఫేస్కి సింహద్వారం వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో ఇచ్చినాము. మనకి తప్పదు, 15 అడుగులు ఫీట్ ఉంది లోపల కొలత. అయితే తూర్పు పరం నుంచి ఇక్కడ వచ్చేసి గేట్ కండిషన్ ఎట్లుంటుందంటే, సింహద్వారం నుంచి అంటే సింహద్వారం యొక్క మధ్య భాగం నుంచి గేటు యొక్క మధ్య భాగం కలుసుకోకుండా, ఈ గేటు ఇది ఈశాన్యం పిల్లరు, అది వాయు పిల్లరు. ఆ పిల్లర్ నుంచి మనం ఎట్లా తీసుకోవాలనేది అన్నలకు మనం సలహా ఇస్తున్నాము. అంటే సింహద్వారం యొక్క మధ్య భాగం ఇక్కడ చూపించిన, ఈ సింహద్వారం 4 అడుగులు ఉంటుంది. 4 అడుగులు, ఈ 4 అడుగులు మధ్య భాగం తీసుకుని ఇక్కడ మార్క్ వేసుకోవాలండి. ఇక్కడ చూపించనన్నా, ఇక్కడ మార్కింగ్ చేసామండి. ఇది సెంటర్, అంటే సింహద్వారం యొక్క మధ్య భాగం సెంటర్. దీని యొక్క ద్వారం వచ్చేసి దక్షిణ ఆగ్నేయానికి విండో ఇచ్చేసినాం. అంటే క్లియర్గా యుని ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసుకొని తర్వాత ఒక దారం లాగేసుకొని ఇది గేటు ఉత్తరం ఈశాన్యం గేట్ ఇస్తూ దాని యొక్క మధ్య భాగం దీని యొక్క మధ్య భాగం కలుసుకోకుండా కరెక్ట్గా ఈశాన్యం అంటే ఉత్తర ఈశాన్యానికి మనం గేటు జరిపి పెట్టుకోవాలి. ఎందుకు అలా పెట్టుకోవాలంటే, మనం సింహద్వారం యొక్క మధ్య భాగము గేటు యొక్క మధ్య భాగం కలసకూడదండి. అలా కలిస్తే వాస్తు దోషంగా మనం చెప్తాము, వాస్తు శాస్త్రాల ప్రకారం. అయితే ఈరోజు మనం ఇది గజం కట్టి తీసుకొని ఈ లైన్ దారం కట్టుకొని ఈ దారానికి ఇట్లా గిర్రేసుకోవాలండి. ఇది దాని యొక్క అంటే సింహద్వారం యొక్క మధ్య భాగము గేటు యొక్క మధ్య భాగం కలసలేదండి. ఇప్పుడు టేప్ తీసుకొని కొలసండి అన్న, టేప్ తీసుకోమా. టేప్ తీసుకో, గిర్రేసేట్లో అది సెంటర్ భాగం. ఓకేనా? ఇప్పుడు ఈ పిల్లర్ నుంచి దీనికి కొలుతండి. ఇక్కడ చూపించిన ఎన్ని ఫీట్లు వచ్చిందో, అంటే 3 ఫీట్లు కరెక్ట్గా సెంటర్ భాగం వస్తుందండి. అంటే సింహద్వారం యొక్క సెంటర్ భాగం అది. ఇది కొలుతానండి. 5, 3. ఓకే, అంటే ఇది తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, అంటే వాయువుకు జరిగింది. మనం ఏం చేయాలంటే దాన్ని తగ్గించుకొని కరెక్ట్గా ఈ పక్క ఇంచు పెంచుకోవాలి. ఇది 3 అడుగులు ఉంది కదా, అది 3 అడుగులు, అంటే 3 అడుగులు పెట్టుకొని 3 అడుగులు 2 ఇంచులు రావాలా. రాదు, మన గేటు పెద్దగా ఉంది కాబట్టి గేటుని సర్దుకోవాల్సి వస్తుంది. ఇది 3 అడుగులు పెట్టుకోవాలా. ఇది 3 అడుగులు ఒక ఇంచు ఉండాలి. 6 అడుగులు గేట్ రావాలి అంతే. ఎందుకు చెప్తున్నామంటే, వాస్తు శాస్త్ర ప్రకారము సింహద్వారం నుంచి 1 ఇంచు కానీ కింద దిగాల గేట్. ఇది లేదంటే వాయువు నడక అవుతుందండి, మీకు ఎఫెక్ట్ వస్తుందని చెప్తున్నామండి. లేదంటే మీ ఇష్టం, ఎందుకంటే వాస్తు ప్రకారం మేము చెప్పడం మా ధర్మం. ఆ పిల్లర్ ఎన్నికి తీసుకొని ఇక్కడ పిల్లర్ వేసుకో, ఇక్కడ 3 అడుగులు వేసినావు కదా, ఇది 3 అడుగులు వేసుకో, 1 ఇంచు మీరు ప్లాస్టిక్ మనం తగ్గించుకుంటే కరెక్ట్ కూర్చున్నదండి. పాయింట్ అర్థమవుతుందేనా? అది 3 అడుగులు పెట్టేసుకో, అంతే. ఆడ మార్క్ వేసుకోండి. ఇప్పుడు చూపించాను పాయింట్, అర్థమైందా? ఆడపిల్లలు కూడా ఆడపిల్లలు ఎక్కువ ఉండాలా, 5 తక్కువ ఉండాలా, అట్లా అదే పెరగాల. అదే నాకు అప్పటికి కార్, ఎందుకంటే కార్ పార్కింగ్ కావాలనే ఉద్దేశంతో నేను ఈ విషయం అర్థమైందా? నేను ముందే వస్తానే. అంటే ఈ లక్ష్మీ వాస్తు అభిమానులకి ఏమంటే, సింహద్వారం ఏ విధంగా ఉందో సింహద్వారం కన్నా 1 ఇంచు దిగాలంటే కిందకి. అలా ఉన్నప్పుడే వాస్తు దోషాలు ఉండవని మన లక్ష్మీ వాస్తు సలహా. మన నెంబర్ 99181170. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ బేల్దార్లో ఇంటి కట్టుకునే గృహ యజమానులు గమనించి ఒక వాస్తు సలహాదారం తీసుకొని ఈ విధంగా సలహా తీసుకొని గేటు కానీ సింహద్వారం కానీ నిర్ణయించుకోవాలని. ఓకే, ద్వారబంధ నియమాల గురించి మీరు అర్థం చేసుకొని గేట్ ఎట్లా పెట్టాలా, ద్వారం ఎట్లా పెట్టాలని లక్ష్మీ వాస్తు పూర్తి వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, మీకు గుర్రమాంజనేయులు.